అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పాత మంగళగిరి సీతారామ కోవిల్ దగ్గర నుంచి మేము ర్యాలీగా వెళ్ళి మరి నామినేషన్ దాఖలు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా అమ్మగారు కూడా మంగళగిరిలో గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే మా మామయ్య గారు కూడా చైర్పర్సన్ గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ గా కూడా చేశారు. మరి వీరందరికీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా మమేకం అయిపోయారు మాతోటి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. మరి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే వాళ్ళ హయాంలో కానీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంగళగిరిలో చేశారు. కృష్ణా జలాలు తీసుకురావడం కానివ్వండి, అలాగే సీసీ రోడ్లు వేయటం కానివ్వండి, ఇంకా ఇళ్ల స్థలాలు కూడా పేదలకి అర్హత కలిగిన వారందరికీ కూడా ఇప్పించారు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినవే. స్టేడియం కానివ్వండి, ఎయిమ్స్ది కానివ్వండి, అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. మరి వాళ్ళ తదనంతరం ఇక్కడ ఆర్కే గారు, ఎమ్మెల్యే గారు కూడా మంగళగిరిని ఎంతగానో అభివృద్ధి చేశారు. మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ పార్టీ తరఫున కూడా ఎంత అభివృద్ధి అనేది జరిగిందో. మరి ఈ రోజు జగనన్న చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ పెత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది. నేనైతే ఇక్కడే ఉంటానండి, మాది పాత మంగళగిరి, మా అమ్మగారిదేమో మంగళగిరి, మా అమ్మగారిది కూడా రాజు సెంటర్లోనే ఉంటారు. మేము ఎక్కడికో దూరంగా పోవము, పిఏలు ఉండరు, మాకు హై సెక్యూరిటీ కూడా ఉండదు. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా కానీ నేను వినటానికి కానీ పరిష్కరించడానికి కానీ రెడీగా ఉన్నాను. ఏ సమస్యలు అయినా కానీ మేము రెడీగా పరిష్కారం చేస్తాము. నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేనప్పుడు మరి ప్రజాపాలన ఎంత తీరికగా చేస్తారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. నేనైతే ఇక్కడ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, వారి సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను. మా అమ్మ ప్రోత్సాహం కానివ్వండి, మా మావయ్య గారు ఇచ్చిన బలం కానివ్వండి, ఆర్కే అన్నగారు, మరి చిరంజీవి అన్నగారు, పెద్దలు వేమారెడ్డి గారు, వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది. అదే మన అందరి పెద్ద అన్న జగన్ అన్న కూడా మరి ఆశీర్వాదం నాకు ఉన్నది. వీళ్ళందరితో పాటు మంగళగిరి వైసీపీ కార్యకర్తలు కూడా ముచ్చటగా 3వ సారి ఇక్కడ జెండా ఎగరవేయాలని బాగా గట్టి పట్టుదలగా ఉన్నారు. మంచి ప్రజాదరణ కూడా ఉన్నది మాకు. ఖచ్చితంగా మంగళాద్రి నరసింహస్వామి సాక్షిగా ఆయన కృపతోటి మేమందరం కూడా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాం.